మై డియర్ స్టూడెంట్స్, నిన్న మనం క్లాస్లో భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఏమిటి అనేది ఈరోజు లెసన్లో మనం చూసుకుందాం. అయితే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సహజ వనరులు సమృద్ధిగా ఉండాలి, ఆర్థిక వనరులు కూడా ఉండాలి. ఆ రెండింటిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయోత్పత్తి పెరిగి ప్రజల జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. అయితే సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సరి అయినటువంటి విత్తం అవసరం. అందువల్ల ఉత్పత్తి కారకాలలో ఆర్థిక వనరులు లేదా విత్తానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. అంటే ఉత్పత్తిదారులకి, అదేవిధంగా వ్యాపారస్తులకి, వినియోగదారులకి అవసరమైనటువంటి ధన సహాయాన్ని అందించడానికి ఈ వాణిజ్య బ్యాంకులు గణనీయమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. కాబట్టి బ్యాంకులు లేకుండా ఆర్థిక ప్రక్రియని, ఆర్థిక విధానాలనేటువంటివి మనం ఊహించడం కష్టం. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య బ్యాంకులు చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే వాణిజ్య బ్యాంకులు అనేక రంగాలకి ఆర్థిక వనరులు అందిస్తూ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్యాంకులు తన పాత్రని పోషిస్తూ వస్తున్నాయి. అయితే వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాముఖ్యతని ఈ క్రింది విధంగా మనం చూసుకోవచ్చు. ఏమిటిది? మొట్టమొదట వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక అభివృద్ధికి సహాయం చేస్తున్నాయి. అంటే ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే ఆర్థిక వనరులు కావాలి. ఆ ఆర్థిక వనరులు అందించడంలో వాణిజ్య బ్యాంకులు విశిష్టమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అంటే ప్రజల వద్ద నుంచి సేకరించినటువంటి మొత్తాలని పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టడానికి వాణిజ్య బ్యాంకులు కీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ వస్తున్నాయి. అయితే పారిశ్రామిక సంస్థలు తమ నిర్వహణ మూలధనం కోసం, తన నిర్వహణ కార్యకలాపాల కోసం ఎక్కువగా వాణిజ్య బ్యాంకులపైనే ఆధారపడుతున్నాయి. అంతేకాకుండా ఏం చేస్తున్నాయి అంటే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, అలాగే పారిశ్రామిక సంస్థలకు దీర్ఘకాలిక రుణాలను కూడా మంజూరు చేస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నాయి? వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతున్నాయి. మొదటిది పారిశ్రామిక రంగానికి, రెండవది వ్యవసాయ రంగానికి కూడా రుణాలని అందజేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఏ విధంగా సహాయాన్ని అందిస్తున్నాయి అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి ఏ విధంగా రుణ సహాయాలను అందిస్తున్నాయి అంటే
పంట రుణాల రూపంలో రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి, భూములని అభివృద్ధిపరుచుకోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి, ఇంకా ఏమైనా చిన్న చిన్న ఖర్చులుంటే ఇతర రకాలైనటువంటి ఖర్చులకి ఈ బ్యాంకులు తన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ఆర్థిక సహాయం అంటే రుణాలని ఇస్తున్నాయి. అంటే మన దేశంలో 1969 తర్వాత బ్యాంకుల జాతీయీకరణ అనేటువంటిది జరిగింది. ఈ బ్యాంకుల జాతీయీకరణ జరిగిన తర్వాత వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులు ఇలాంటి రంగాలకి తమ కార్యకలాపాలకి ప్రాధాన్యతా రంగాలుగా వీటిని గుర్తించి గణనీయ ఎక్కువ పరపతి సౌకర్యాల్ని వాణిజ్య బ్యాంకులు కల్పిస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులకి, అలాగే వ్యవసాయ కూలీలకి మొదలైన వారి అభివృద్ధికి తక్కువ వడ్డీకి వాణిజ్య బ్యాంకులు సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయి. ఇంకా మనకి ముఖ్యంగా మన ప్రణాళికలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన ప్రణాళికల్లో మొదట ప్రాధాన్యత వ్యవసాయానికి, రెండవ ప్రాధాన్యత పారిశ్రామిక రంగాలకి ఇచ్చారు. ఇవి అభివృద్ధి చెందిన తర్వాత చిన్న పరిశ్రమలకి సహాయపడడానికి కూడా వాణిజ్య బ్యాంకులు సహాయాన్ని అందిస్తున్నాయి. చిన్న పరిశ్రమలకి ప్రోత్సాహం ఇవ్వడం లేదా చిన్న పరిశ్రమలకు సహాయపడటం అంటే మూలధన పరిమాణం, అలాగే దాని పెరుగుదల రేటు రెండూ తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో త్వరితగతిన పారిశ్రామిక అభివృద్ధికి సరియైన మార్గం చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడమే. కాబట్టి వాణిజ్య బ్యాంకులు అందించేటువంటి సేవలు చాలా రకాలుగా ఉన్నాయని మనం కిందటి క్లాసులో చెప్పాం. అది చేసేటువంటి సేవలు కేవలం ఆర్థిక సహాయాలే కాకుండా ముడి పదార్థాలు, ముడి సరుకుల లభ్యత, వాటి నాణ్యత మొదలైనటువంటి అంశాలపై వాణిజ్య బ్యాంకులు సహాయాన్ని కూడా, సమాచారాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. అంటే భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు చిన్న పరిశ్రమల నిర్వహణ సమస్యలపైన అనేక రకాలైనటువంటి నివేదికలను తయారు చేసి వాటిని ఏ విధంగా అభివృద్ధికి చేయాలో చిన్న పరిశ్రమలకి తోడ్పడుతున్నాయి. దేశంలోని వ్యవస్థాపనని ప్రోత్సహించడానికి కూడా చిన్న పరిశ్రమలు ఎంతో సహాయకారిగా ఉంటున్నాయి. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? ఎగుమతులకు ప్రోత్సాహము అంటున్నాడు. అంటే మనకి వ్యవసాయ రంగంలో పండించినటువంటి పంటల్ని, పారిశ్రామిక సంస్థల్లో ఉత్పత్తి చేసేటువంటి సరుకులని,
అలాగే చిన్న పరిశ్రమలలో తయారైనటువంటి వస్తువులని వీటిని ఎగుమతి చేసుకోవడానికి ఎగుమతులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అంటే ప్రతికూల చెల్లింపుల విషయంలో ఇండియా వంటి దేశాలకు ఎగుమతులని పెంచుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ కృషిలో ఈ సంస్థలకి అవసరమయ్యేటువంటి సహాయాన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా షిప్మెంట్ ముందు, తర్వాత రుణాలు, బిల్లులు, బిల్లుల డిస్కౌంట్ మొదలైన సౌకర్యాలనే మనం ఈ వాణిజ్య బ్యాంకులు కల్పిస్తున్నాయి. మనం అక్కడ ఏమని చెప్పాము, వాణిజ్య బ్యాంకులు కొన్ని రకాలైనటువంటి సేవలని తన విధులతో పాటు కొన్ని సాధారణ సేవలని కూడా అందిస్తున్నాయి అని. ఆ సాధారణ సేవలు ఏమిటి? బిల్లుని డిస్కౌంట్ చేసుకోవడం, అవసరమైన సమాచారం రిఫరెన్స్లుగా కూడా ఉపయోగపడటం, ఇలాంటి సేవలన్నీ కూడా చేస్తున్నాయి అని చెప్పాం. అదే ఇక్కడ ఎగుమతులని ప్రోత్సహించటం అని. అంటే సరుకుని పంపించేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు ఇవ్వడం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి బిల్లుల్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడం మొదలైనటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఈ బ్యాంకులు కలగజేస్తున్నాయి. ఇంకా ఇతర ప్రాధాన్యతా రంగాలకు కూడా ఇవి సహాయపడుతున్నాయి. ఇతర ప్రాధాన్యతా రంగాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వ్యవసాయము, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థలు, ఎగుమతులు, ఇవే కాకుండా ఇతర రంగాలకు మరియు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కొరకు వాణిజ్య బ్యాంకులు ఎన్నో రకాలుగా కృషి చేస్తూ వస్తున్నాయి. అంటే ఎవరెవరికి చేస్తున్నాయి అంటే చిన్న వ్యాపార సంస్థలకి, కుటీర పరిశ్రమలకి రుణ సహాయాన్ని అందజేస్తున్నాయి. ఇంకా వాటికే కాకుండా ఇంకా ఇతర రంగాలకు కూడా, అంటే కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం మొదలైన వాటికి కూడా వాణిజ్య బ్యాంకులు రుణ సహాయాన్ని అందిస్తున్నాయి. కాబట్టి వాణిజ్య బ్యాంకులు అందించే సేవల్లో మనం వీటిని కూడా చేర్చుకోవచ్చు. కేవలం వీళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ, వాటి మీద ఇచ్చేటువంటి వడ్డీ కేవలం 4% మాత్రమే వడ్డీని తీసుకుంటుంది. జాతీయకరణ తర్వాత మన దేశంలో వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నాయి? దేశంలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అంటే దేశంలో బ్యాంకింగ్ సౌకర్యాలు, అలాగే బ్యాంకుల యొక్క ప్రమాణాలని పెంపొందించడానికి వాణిజ్య బ్యాంకులు అనేక రకాలుగా కృషి చేస్తున్నాయి. అంటే ఏమిటండి? బ్యాంకులు తమ శాఖలని మారుమూల ప్రాంతాల్లో, అంటే గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా నెలకొల్పుతున్నాయి.
అంటే దేశంలో బ్యాంకులు లేని ప్రదేశాల్లో కూడా తమ యొక్క శాఖలని విస్తరింపచేస్తున్నాయి. తద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలని పెంపొందించుకొని వారికి బ్యాంకులపై ఒక అవగాహన కూడా కల్పిస్తున్నాయి. అంటే బ్యాంకింగ్ సౌకర్యాలని పెంపొందించుకుంటూ వాటిలో ఉండేటువంటి పద్ధతులు మొదలైన వాటిని ప్రజలకు తెలియజేస్తూ బ్యాంకుల యొక్క ప్రమాణాలని, బ్యాంకు యొక్క స్టాండర్డ్స్, ప్రమాణము అంటే ఇక్కడ స్టాండర్డ్స్, బ్యాంకు యొక్క ప్రమాణాలని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి బ్యాంకులు ప్రణాళికాబద్ధమైనటువంటి కృషితో వివిధ రంగాల మధ్య సమన్వయాన్ని సాధించటంలో వాణిజ్య బ్యాంకులు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి. ఇంకా వ్యవస్థాపనని ప్రోత్సహించడం. వ్యవస్థాపన అంటే ఏమిటండి? ఒక సంస్థని స్థాపించుకోవాలి అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా బ్యాంకులు ఆర్థిక సహాయాన్ని చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకులు అనేక రకాలుగా దేశంలో ఈ వ్యవస్థాపనని ప్రోత్సహిస్తున్నాయి. అంటే భారతదేశంలో ఉండేటువంటి వివిధ కంపెనీల సెక్యూరిటీలకి చందా పూచీని ఏర్పాటు చేయడం, తద్వారా కంపెనీలని స్థాపిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలని ఏర్పాటు చేయటంలో బ్యాంకుల సహాయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో బ్యాంకులని మెచ్చుకోవాలి. అయితే ఈ రంగంలో వ్యవస్థాపనని ప్రోత్సహించడానికి అనేక రకాలైనటువంటి సర్వేలు మరియు వాటికి పథకాలను రూపొందించి పారిశ్రామికవేత్తలకి అందజేస్తున్నారు. అయితే జిల్లా పరిశ్రమల కేంద్రంతో మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల అభివృద్ధికి బ్యాంకులు అనేక రకాలుగా సహాయపడుతున్నాయి. అంటే వాళ్ళు ఈ వ్యవస్థాపకులు అంటే సంస్థల్ని స్థాపించుకునే వారికి స్వయం ఉపాధి కల్పనలకు, చిల్లర వర్తకదారులకి బ్యాంకు వారు చాలా కొన్ని నిబంధనలతో ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రాంతీయ అసమానతల్ని కూడా తొలగిస్తున్నారు. అంటే దేశంలోనే వివిధ ప్రాంతాల మధ్య ఉండేటువంటి అసమానతల్ని తొలగిస్తున్నారు. వారి మధ్య ఉండేటువంటి అభిప్రాయాన్ని వాణిజ్య బ్యాంకులు తొలగించడంలో ముఖ్య పాత్రని పోషిస్తున్నాయి. అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతం నుండి ఆ నిధులని వెనుకబడిన ప్రాంతాలకి తరలించడానికి వాణిజ్య బ్యాంకులు విశేషమైనటువంటి కృషి చేస్తున్నాయి.
ఎందుకంటే ఈ నిధులను తరలించడం అనేటువంటిది బ్యాంకులకి ఎంతో తేలికైనటువంటి పని. అంటే ఈ పెట్టుబడుల నిధులని సరి అయినటువంటి పద్ధతి ద్వారా సరైన పద్ధతి ద్వారా డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేసి వారి మధ్య ఉండేటువంటి ప్రాంతీయ అసమానతల్ని మనం తొలగించవచ్చు. అదేవిధంగా ఆర్థిక అసమానతల్ని, ఆ ప్రాంతాల్లో ఉండి ఏర్పడినటువంటి ఆర్థిక అసమానతల్ని తొలగించడానికి కూడా బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఎందుకంటే వారి అసమానతలను తొలగించడం కోసం ఆర్థికంగా, సామాజికంగా ఈ బలహీన వర్గాల వారికి వెనుకబడిన రంగాలు అని చెప్పాం. వెనుకబడిన రంగాలు ఏమున్నాయి? వెనుకబడిన రంగాలైనటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చి వడ్డీ రేట్లలో వాళ్ళకి రాయితీలను కూడా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ విధంగా ప్రాంతీయ అసమానతలను తొలగించడంలో వాణిజ్య బ్యాంకులు కూడా ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నాయి? సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందినటువంటి సోషల్ సర్వీసెస్లో కూడా పాల్గొని చురుకుగా అవి పాల్గొంటున్నాయి. అంటే బ్యాంకులు కూడా ముందు సోషల్ సర్వీస్ చేయడానికి ముందుంటున్నాయి. కాబట్టి మన దేశంలో వాణిజ్య బ్యాంకులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడానికి, అలాగే మురికివాడలని నిర్మూలించడానికి, ఇలాంటి వాటి సమాజంలో అట్టడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వివిధ పథకాలని ప్రవేశపెట్టడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో వాణిజ్య బ్యాంకులు ముందు ఉండి విజయాన్ని అందిస్తున్నాయి. తమ యొక్క కార్యకలాపాలని విజయవంతం చేసుకుంటున్నాయి. కాబట్టి మనం బ్యాంకులు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య బ్యాంకులు ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి, ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. ఏ విధంగా పోషిస్తున్నాయి అంటే ఇందాక మనం చెప్పినట్టు పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, చిన్న పరిశ్రమలకు, ఎగుమతులకు, అలాగే ఇతర ప్రాధాన్యత రంగాలకి, బ్యాంకింగ్ రంగం అభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాల అభివృద్ధికి, అలాగే వ్యవస్థాపనకి, అలాగే వివిధ ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించుకోవడానికి వాణిజ్య బ్యాంకులు విశేషమైనటువంటి కృషిని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య బ్యాంకులు ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో తన యొక్క పాత్రని పోషిస్తూ వస్తున్నాయి.